వెల్కమ్ టు సీజే టీవీ. సీజే టీవీలో మనం ప్రతిరోజు క్రమం తప్పకుండా సినిమా వార్తలు చూసేస్తున్నాం. అదే క్రమంలో ఈ రోజు కూడా ప్రముఖ తెలుగు దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా పేజీ వార్తలు ఏమిటి అనేది చూసేద్దాం. ముందుగా ఈనాడు సినిమా పేజ్. డబ్బింగ్ పూర్తి చేసిన బాలకృష్ణ. అఖండ 2 తాండవంతో దసరా బరిలో సందడి చేయనున్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన కథానాయకుడుగా నటించిన ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను తెరకెక్కించారు. ఎం తేజస్వి సమర్పణలో రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మించారు. సంయుక్త మేనన్ కథానాయిక, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాణానంతర పనుల్ని చకచకా పూర్తి చేసే పనిలో పడింది చిత్ర బృందం. దీనిలో భాగంగా బాలకృష్ణ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ ని పూర్తి చేసినట్లు చిత్ర వర్గాలు శుక్రవారం ప్రకటించారు. సీజీ వర్క్, రికార్డింగ్ తో పాటు మిగతా సాంకేతిక పనులన్నీ నెలాఖరుకల్లా పూర్తవుతాయని వెల్లడించారు. ఇప్పటికే చెప్పిన తేదీకే సినిమా విడుదల కానుందని మరోసారి స్పష్టత ఇచ్చింది చిత్ర బృందం. ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడి ఉన్న ఈ మాస్ యాక్షన్ థ్రిల్లర్ లో బాలయ్య 2 పాత్రల్లో అలరించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం తమన్. అది విషయం. ఇక అఖండ 2 ఇక అప్డేట్స్ ఇప్పుడు మనం ఎవ్రీ వీక్ మనం చూడొచ్చు. ఎందుకంటే సినిమా దాదాపుగా పూర్తయింది, షూటింగ్ పార్ట్ పూర్తయింది, పోస్ట్ ప్రొడక్షన్ సంబంధించినటువంటి పనుల్లో బిజీగా ఉన్నారు. సో ఈ క్రమంలో నిన్న బాలకృష్ణ తన యొక్క క్యారెక్టర్ సంబంధించినటువంటి డబ్బింగ్ ని పూర్తి చేశారు. దానికి సంబంధించినటువంటి ఒక ఫోటోగ్రాఫ్ దర్శకుడు బోయపాటి శ్రీను, అలానే బాలయ్య బాబుతో ఉన్నటువంటి ఫోటోని ఇక్కడ పెట్టి దానికి సంబంధించినటువంటి వార్త ఇవ్వడం జరిగింది. ఇది అఖండ 2 సంబంధించినటువంటి అప్డేట్. ఇక జడల్ హడల్. నరకంలోకి నడిచి దాన్ని స్వర్గంగా మార్చేశాడంటూ ద ప్యారడైజ్ సినిమాలోని కథానాయకుడి పాత్ర పరిచయం చేశారు శ్రీకాంత్ ఓదెలా. ఆయన దర్శకత్వంలో నాని కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ద ప్యారడైజ్ ఎస్ఎల్వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా నాని లుక్ ని విడుదల చేయడంతో పాటు ఆయన పోషిస్తున్న పాత్ర వివరాలని వెల్లడించింది చిత్ర బృందం. లుక్ లో 2 జడలతో కనిపిస్తున్నారు నాని. ఇందులో ఆయన పాత్ర పేరు కూడా జడల్ అని చిత్ర బృందం తెలిపింది. లుక్ లో కత్తులు, బుల్లెట్లు, బ్లేడ్లతో పాటు నాని రూపం హర్లెత్తించేలా ఉంది. విజయవంతమైన దసరా తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెలా, సుధాకర్ చెరుకూరి కలిసి చేస్తున్న చిత్రం ఇది. హైదరాబాద్, సికింద్రాబాద్ నేపథ్యంలో ఓ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఇందులో బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 26న తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషలతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహం సిహెచ్ సాయి, కూర్పు నవీన్, ఇది అనిరుద్ధ్ సంగీతం ఇస్తున్నారు. సో నాని గెటప్ చూస్తే నిజంగా కొద్దిగా మనం ఆలోచించాల్సిన విషయమే. హైదరాబాద్, సికింద్రాబాద్ గతంలో ఎలా ఉంది, ఆ టైంలో ఉన్నటువంటి పీరియాడిక్ స్టోరీ లాగా ఇది సినిమా రాబోతుందని తెలుస్తుంది. ముందుగా ఒక పక్కింటి కుర్రోడ్లాగా, మన ఇంట్లోనే ఒక కుర్రోడ్లాగా ఉండేటువంటి నాని దసరా సినిమాతో ఫుల్ మాస్ క్యారెక్టర్ చేశారు. ఆ సినిమాకి దర్శకత్వం వహించిన శ్రీకాంత్ ఓదెలా ఇప్పుడు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. దాంతో అదే నిర్మాత చెరుకూరి ఎవరైతే ఉన్నారో వారే దీనికి కూడా ప్రొడ్యూసరు. సో ఈ కాంబినేషన్లో, దసరా కాంబినేషన్లో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా డిఫరెంట్గా ఉండాలని ప్లాన్ చేశారు. దసరా పెద్ద హిట్ని సాధించింది. నాని కెరీర్లో 100 కోట్ల టార్గెట్ని దాటినటువంటి సినిమా, మొదటి సినిమా. సో దసరా కాబట్టి దీంట్లో ఈ గెటప్ చూస్తే అర్థమవుతుంది ఎంత మాస్ లుక్లో ఉన్నారో. దీంట్లో చూస్తే మనకి నిజంగా బాలీవుడ్ హీరో లాగా కనిపిస్తూ ఉన్నాడు. సో ఈ క్రమంలోనే ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఈ గెటప్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో దీన్ని గురించి కూడా ఖచ్చితంగా ఇది హిట్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక కనకావతి కాంతారా 1 కనకావతిగా సినీ ప్రియుల్ని పలకరించేందుకు సిద్ధమవుతుంది నటి రుక్మిణి వసంత్. ఇక్కడ రుక్మిణి వసంత్ గెటప్ ఇది. సో కాంతారా చాప్టర్ 1 కోసమే ఆమె ఈ పాత్రలోకి మారింది. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ స్వయంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఇది. విజయవంతమైన కాంతారా సినిమాకి ప్రీక్వెల్ గా హోంబలే ఫిల్మ్ సంస్థ నిర్మించింది. శుక్రవారం ఈ చిత్రం నుంచి రుక్మిణి పాత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. అందులో యువరాణి తరహాలో కనకావతి పాత్రలో ఆమె కనిపించిన తీరు ఆసక్తి రేకిస్తోంది. కదంబ కాలం నేపథ్యంలో సాగే ఆసక్తికర కథాంశంతో రూపొందుతున్న చిత్రం ఇది. ప్రస్తుతానికి నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా అక్టోబర్ 2న థియేటర్లోకి రానుంది. ఈ చిత్రానికి అజనీష్ లోక్నాథ్ సంగీతం అందించారు. ఇది రుక్మిణి వసంత్ ఈ మధ్యనే మనం విన్నాం. చాలా సినిమాల్లో ఈ మధ్య రెగ్యులర్ గా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఈ అమ్మాయి కాంతారాలో ఫస్ట్ వచ్చింది. కన్నడ నటి అయినప్పుడు కూడా తెలుగు, తమిళ సినిమాల్లో దూసుకుపోతున్నటువంటి వర్ధమాన నటి అని చెప్పవచ్చు. చాలా సినిమాల్లో ఈ మధ్య కంటిన్యూగా మనకి వినిపిస్తున్న పేరు రుక్మిణి వసంత్. రుక్మిణి వసంత్ కాంతారా చాప్టర్ 1లో కనకావతి అనేటువంటి క్యారెక్టర్ చేస్తుంది. ఆ కనకావతి అనే క్యారెక్టర్ సంబంధించిన లుక్ ఇది. ఇదేదో మహారాణి యువరాణి గెటప్ లో అయితే కనిపిస్తూ ఉంది. ఇది కాంతారా సంబంధించినటువంటి లుక్. ఇకపోతే మన జాన్వీ కపూర్ గురించి విన్నాం.
వానజల్లో పరం సుందరి. బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్, సిద్ధార్థ మల్హోత్రా వర్షపు జల్లులో చిందులేస్తూ ప్రేమ పాటలు పాడుతున్నారు. ఇదంతా వీరిద్దరు జంటగా నటించిన పరం సుందరి సినిమా కోసమే ఇదంతా. తుషార్ జలోటా దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఇప్పుడు మరో పాటను ఇన్స్టా వేదికగా పంచుకుంది చిత్ర బృందం. బిగి సారీ అంటూ సాగే ఈ గీతంలో జాన్వీ సిద్ధార్థల కెమిస్ట్రీ స్టెప్పులు అలరిస్తున్నాయి. ఈ సందర్భంగా జాన్వీ మాట్లాడుతూ వర్షం నేపథ్యంలో రూపొందే పాటలు సినిమాల్లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయి. వాటికి ఉండే మాయాజాలమే వేరు. బాలీవుడ్ లో ఇలాంటి ఎన్నో అద్భుతమైన గీతాలని చూస్తూ పెరిగాను. ఇప్పుడు ఈ వర్షం నేపథ్యంలో పాడే పాటలో నేను భాగం కావడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. అద్నాన్ సామి, శ్రియా ఘోషల్ ఆలపించారు. మడాక్ ఫిలిం నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. జాన్వీ కపూర్, శ్రీదేవి కూతురైన జాన్వీ కపూర్ నిజానికి రోజు రోజుకి తన గ్లామర్ పెంచుకుంటూ డిఫరెంట్ సినిమాల్లో తను యాక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే పరం సుందరికి సంబంధించినటువంటి ప్రోమో కానీ ఆ యొక్క సాంగ్ రిలీజ్ అయిన సాంగ్ కానీ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. చాలా బాగుందనేటువంటి టాక్ అయితే, పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. దానికి సంబంధించినటువంటి ఇంకో పాటను కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా నిన్న పంచుకున్నట్టుగా ఈ యొక్క వార్త. ఇక దురాశ వర్స్ ఇంటూ త్యాగం. ఓ దుష్టశక్తి దురాశకు దైవం అండగా త్యాగానికి సిద్ధపడ్డ లోక రక్షకుడికి మధ్య జరిగే పోరాటాన్ని జటాధరతో తెరపైకి చూపించేందుకు సిద్ధమవుతున్నారు సుధీర్ బాబు. ఆయన, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలుగా నిర్మించే ఈ పాన్ ఇండియా సినిమాని వెంకట్ కళ్యాణి, అభిషేక్ జైస్వాల్ తెరకెక్కిస్తున్నారు. ఉమేష్ కుమార్, ప్రేరణ అరోరా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ ను కథానాయకుడు ప్రభాస్ శుక్రవారం విడుదల చేశారు. ఇతిహాసాలతో ముడిపడి ఉన్న సూపర్ నేచురల్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. దురాశ, త్యాగం, చీకటి, దైవత్వం మధ్య జరిగే పోరాటమే ప్రధాన ఇతివృత్తంగా ఉండనుంది. ఇందులో లోకరక్షకుడుగా సుధీర్ బాబు పాత్రను చూపించిన తీరు, దుష్ట శక్తిగా సోనాక్షి పాత్ర మలిచిన విధానం ఆసక్తిని రేకెస్తున్నాయి. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లుగా చిత్ర వర్గాలు తెలిపాయి. ఇది నిజంగా జటాధారలో ఈ యొక్క గెటప్. లాస్ట్ వీక్ చూసాం మనం సోనాక్షి సిన్హా దీంట్లో ప్రధాన పాత్ర చేస్తూ ఒక అమ్మవారి గెటప్లో ఉన్నటువంటి సోనాక్షి సిన్హాని మనం చూసాం లాస్ట్ వీక్. దాంట్లో పెద్దగా సుధీర్ బాబు సంబంధించినటువంటి ఇమేజ్లు కానీ పెద్దగా త్రిశూలం పట్టుకున్నటువంటి ఒకటి ఉంది, ఎక్కువ మీడియా కవర్ చేయలేదు. కానీ మెయిన్గా సుధీర్ బాబు హీరోగా ఒక జటాధర అనేటువంటి ఏదో శివుడి మీద భక్తులు కనిపించేటువంటిది ఏదైతుందో దానికి సంబంధించినటువంటి సుధీర్ బాబు గెటప్ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ దీని యొక్క సంబంధించినటువంటి దాని కార్యక్రమాన్ని నిన్న ప్రభాస్ దీన్ని సంబంధించినటువంటి టీజర్ని నిన్న విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇమేజ్ని ఇక్కడ ఇచ్చారు. కానీ దీంట్లో ప్రభాస్ లేకపోవడం ఏంటో మరి తెలియదు, కారణం ఏంటో. ప్రభాస్ ఈ టీజర్ని రిలీజ్ చేసినట్టుగా ఇక్కడ వార్త. మా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినటువంటి మంచి మంచి సినిమా అంశాలతో ఈ ఎపిసోడ్లో నేను మీ ముందుకుంటాను. సో ఈ వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయడంతో పాటుగా కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నోటిఫికేషన్స్ని పొందండి. నా పేరు శ్రీనివాస్ వాలి, మీరు చూస్తున్నారు CJ టీవీ.